కడపలో మహానాడు జరగాలనే కోరిక మేరకు రేపటి నుంచి రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో జరిగే మహానాడు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయినాయి. నిన్న మేమందరం పోయినాం, చూసి వచ్చినాము. ఇంకా ఏమన్నా చిన్న చిన్న లైట్లు అన్నీ జరుగుతున్నాయి, కానీ భారీ స్థాయిలో చేయాల్సిన పనులన్నీ పూర్తిగా అయిపోవడం జరిగింది. ఈరోజు రాత్రికి కానీ రేపు కానీ ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ వచ్చే ప్రోగ్రాంలు కూడా ఉన్నాయి, ఇంతవరకు కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఈ మహానాడు పండుగ కడప జిల్లాలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడ కని విని ఎరుగని రీతిలో గతంలో మేము ఎప్పుడూ చూడనంత గొప్పగా మహానాడు కడపలో జరుగుతుంది. ఈ మహానాడుకు పొద్దుటూరు కార్లు 2000 మోటార్ సైకిళ్లను ద్వారా జనాలను అక్కడికి సమీకరించడం జరుగుతుంది మా పొద్దుటూరు పట్టణం తరఫున. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ వాళ్ళకు ఈ నంబర్లు కూడా మా బస్సు నంబర్లు, ఫోన్ నంబర్లు, సెల్ ఫోన్ నంబర్లు, అన్ని కార్లు, బస్సులు, వ్యాన్లు మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 29వ తారీఖు ఉదయం 10కు 11, 11:30 గంటల నుంచి ఇక్కడ మొదలయ్యి కడపకు 2 గంటలకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ 3 గంటలకు జరిగే బహిరంగ సభ సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలా, 5 లక్షల మంది జనంతో ఒక గొప్పగా ఈ మహానాడును విజయవంతం చేయాలని మేమందరం కృషి చేస్తూ ఉన్నాము. ఆ కృషిలో భాగంగానే మేము పొద్దుటూరు పట్టణం నుంచి సుమారు 25,000 మందిని అక్కడికి సమీకరించే ప్రయత్నంలో భాగంగా మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా కొన్ని వెహికల్స్ కారణంగా కొంతమంది తక్కువ వచ్చే పరిస్థితి ఉంది. భారీ స్థాయిలో జరిగే కడప మహానాడుకు భారీ స్థాయిలో పొద్దుటూరు పట్టణం నుంచి రావాలని కోరుతున్నాం. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసిన, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ వారికి మేమేమైనా కొన్ని వాహనాలు వాళ్లకు సమకూర్చుకోలేకపోయినా కూడా వారు సొంతగా వారి వాహనాలు ఏదైనా అవసరమైతే మోటార్ బైకులు కానీ వాళ్ళకి అందుబాటులో ఉండబడిన కార్లు కానీ ఏదైనా సమకూర్చుకొని మహానాడు ఎక్కడ మనం మళ్ళా ఈ ప్రాంతంలో ఇంత గొప్ప 5 లక్షల మందితో జరిగే మహానాడు భవిష్యత్తులో ఇక్కడ రాయలసీమలో ఎక్కడ ఉండబోదు. కాబట్టి ఈ యొక్క పెద్ద పండుగ 5 లక్షల మంది జనం అంటే ఎట్లా ఉంటారు, అది ఎంత గ్రౌండ్ ఉంటుంది, ఎంత వెడల్పులో ఉంటుంది, ఎన్ని రకాల మనం అక్కడ కూర్చోడానికి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది ఒకసారి ప్రతి ఒక్కరూ చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కడప మనకు 50 కిలోమీటర్లు, 1 గంట ప్రయాణం, 3/4 గంట పోవడము రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కడపలో జరిగే రేపు మొన్నాడు 29వ తారీఖున జరిగే మహానాడుకు రేపు ప్రతినిధుల సభనే, కేవలం 29వ తేదీ మాత్రమే పెద్ద బహిరంగ సభ. ఆ బహిరంగ సభకే ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరూ అందరూ కూడా 29వ తేదీన భారీ బహిరంగ సభకు హాజరు కావాల్సిందిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరినీ మరి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాము. వాళ్ళందరూ కూడా ఏం చెప్పినారు, ఎంత మెజారిటీ మీకు వచ్చిందో ప్రొద్దుటూరులో ఎన్నికల్లో, ఆ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకి జనాన్ని సమీకరించాలని చెప్తాను. కాబట్టి 23,000 నుంచి 25,000 మందిని మేము సమీకరించే ప్రయత్నంలో ఉన్నాము. దాదాపు అందరితో కూడా ఫోన్లలో డైరెక్ట్గా మాట్లాడినాము. బండ్లన్నీ కూడా మేము 29వ ఉదయం 6 గంటలకు బండ్లు, కార్లు, బస్సులు మొత్తం అన్నీ కూడా మా స్వాధీనంలోకి వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 9 గంటలకు ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి కానీ పట్టణంలో వార్డుల వైజ్గా ఎవరెవరైతే మేము ఇంతమంది రాగలుగుతున్నామని చెప్పినారో వారి లెక్కల ప్రకారము వాళ్ళకి వార్డులకు బస్సులు పంపించడము, పల్లెలకు బస్సులు పంపించడం, గ్రామీణ ప్రాంతాలకు బస్సులు పంపించడం అనేది 29వ తేదీ ఉదయం 9 గంటలకు లోపల అన్ని గ్రామాలకు అక్కడ వాళ్ళకి చెప్పిన బస్సులు అక్కడికి చేరుతాయి. అక్కడ వాళ్ళు కొంతమంది భోజనం చేసుకొని పొట్టాలు కట్టించుకొని వాళ్ళు రావడం జరుగుతుంది. మాకు వచ్చే బస్సులకు మేమే మా బస్సులో ఉండబడిన వాళ్ళకి యొక్క ఆకలి తప్పులు లేకుండా మేమే చూసుకుంటామని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంది. అయినా అక్కడ మహానాడుకు చేరుకునే తర్వాత భోజనం ఉంది. అక్కడ 5 లక్షల మందికి భోజనం చేయడం జరుగుతుంది. కాబట్టి భోజన సౌకర్యాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ కారణంగా భారీ ఎత్తున ఎవరైతే పొద్దుటూరు పట్టణంలో 60,000 మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో చేరిన ప్రతి ఒక్క మహిళ తప్పనిసరిగా చూడాల్సిన మహానాడు 5 లక్షల మంది జనంతో గొప్పగా వేసిన యొక్క
షామియానాలు, పందిర్లు కానీ, స్టేజీలు కానీ భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి 150 ఎకరాలు, 200 ఎకరాల్లో జరిగే మహానాడు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ 29వ తేదీ 12 గంటకల్లా కడపకు చేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము కొన్ని రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసే వాళ్ళందరూ ఆ ప్రాంతంలో వచ్చి అక్కడ వాళ్ళల్లో రావచ్చు. మేము బస్సుకు మామూలుగా 50 మందినే పంపిస్తున్నాం. 60-70 మంది కూడా బస్సులో వచ్చే సౌకర్యం ఉంది. కాబట్టి దగ్గర కాబట్టి ఒక గంటలో మనం అక్కడ చేరుకుంటాం. కాబట్టి బస్సులు పోయే బస్సులు ఏ బస్సు చేయెత్తినా కూడా కడపకు వచ్చి వారైతే బ్యాడ్జీ పెట్టుకొని తెలుగుదేశం సభ్యత్వం ఎవరైతే వాళ్ళు లోపల ఇచ్చిన వాళ్ళందరూ మెడలో వేసుకొని ఉంటారో వాళ్ళందరినీ నిలబెట్టి ఎక్కించుకొని పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ గొప్పగా జరిగే ఈ భారతదేశంలో ఎప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఎక్కడా జరగని విధంగా గొప్ప బహిరంగ సభ మహానాడు కార్యక్రమంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. మీరు ఇంత భారీ ఏర్పాట్లు, ఇంత భోజన సౌకర్యాలు, 5 లక్షల మందికి భోజనము, దాదాపు అందరికీ ఉండే ఆ మీటింగ్కి కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పించిన ఈ యొక్క బహిరంగ సభను అందరూ చూసి తెలుగుదేశం పార్టీని 10 సీట్లు సమైక్య జిల్లాలో ఉన్నాయి. మనకు సమైక్య జిల్లాలో ఉండబడిన 10 సీట్లలో 7 సీట్లను గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీ కూటమి ప్రభుత్వానికి. ఆ కూటమి ప్రభుత్వంలో 10 సీట్లలో 7 సీట్లను రావడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి గతంలో కంటే బాగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందింది. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ జిల్లాల మొత్తం అంతా క్యాప్చర్ చేసే పరిస్థితిలో ఉంది. కాబట్టి భారీగా బహిరంగ సభకు అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ మహానాడును చూడదగ్గ మహానాడు, ఇది అన్నిటికంటే గొప్ప మహానాడు. కాబట్టి అన్ని రకాల మీరు అక్కడికి వచ్చి చూసి అక్కడ భోజన ఏర్పాట్లు ఉన్నాయి. భోజనాలు ఇవన్నీ చేసి అక్కడ మళ్ళీ 5 గంటలకు మనం రిటర్న్ బయలుదేరితే 6:30-7 గంటలకు ఇంటికి చేరుకోవచ్చు. కాబట్టి బహిరంగ సభను పూర్తి జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది, మీ అందరి మీద ఉంది. మీకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరొకసారి ఈ విజయవంతం చేయాల్సిందిగా మహానాడు 29 బాగా భారీ స్థాయిలో విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం.